శని భగవానుడి యొక్క పాత్ర వాస్తుపరంగాను వ్యాపార పరంగాను ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వాస్తుపరంగా కనుక చూసుకున్నట్లయితే శని ఏ దిశకి కారకుడు? పడమర దిశకి కారకుడు. జన్మజాతకంలో అందరూ శని చూసి భయపడుతూ ఉంటారు. అమ్మో ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమ శని వచ్చింది, అష్టమ శని వచ్చింది అని. అలాంటి శని భగవానుడు దశమ లాభస్థానానికి అధిపతి, అంటే వృత్తికి వ్యాపారానికి లాభాలకి కారకుడు, మన ఆయుష్ కూడా కారకుడు. అయితే మనకి ఆ యొక్క శని భగవానుడు తన గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాటర్న్ గ్రహం ఏదైతుందో మందుడు అంటారు. అంటే స్లో మూవింగ్, మనకి సూర్యుడి చుట్టూ రొటేషన్లో ఒక్కొక్క రాశి మారడానికి మన చంద్రుడికి 2.5 రోజులు పడితే అదే శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే స్లో మూవింగ్ ప్లానెట్. అందుకే చాలామంది ఏంటంటే అమ్మో శని కదండి భయపడుతుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, శని కనుక ధనయోగాన్ని ఇవ్వడం మొదలు పెడితే గుర్తుపెట్టుకోండి, ఆయిల్స్ ఇప్పుడు మనకి చూడండి గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ బావులు ఉంటాయిగా, అమ్మో అక్కడ గల్ఫ్లో ఆయనకి చాలా బావులు ఉన్నాయండి అంటే పెద్ద కోటీశ్వరుడిగా వేల కోట్లకి అధిపతి అర్థం. అలాగా ఐరన్ ఆయిల్ వీటి మూలంగా ధనయోగం ఉంటుంది. చాలామంది తెలియక ఏమంటే మాకు ఐరన్ పడుతుందా అంటే ఏమైనా ఐరన్ వ్యాపారం చేస్తున్నారా అని అడిగితే కాదండి కారు కొనుక్కుందాం అంటాడు. కారుకి ఐరన్కి సంబంధం లేదు. ఐరన్ దాంతో తయారు చేయొచ్చు, కానీ అది వాహనం అంటే సుఖాన్ని ఇచ్చేది కాబట్టి శుక్రుడు సంబంధం అది. అప్పుడు వెహికల్స్ని శుక్రుడు చంద్రుడు తీసుకోవాలి. ఈ ఐరన్తో చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయంటే డైరెక్ట్గా స్క్రాప్ ఐరన్ అమ్ముతున్నాము, కొనుక్కుంటున్నాము, లేదా ఆయిల్ అమ్ముతున్నారు, పెట్రోల్ అమ్ముతున్నారు, లేకపోతే ఇప్పుడు పౌల్ట్రీస్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా శని కారకత్వాలు. అంటే కోళ్ళ ఫారాలు, మేకల ఫారాలు, ఇవన్నీ కూడా శనికి సంబంధించినవి, ఎందుకంటే అవి వధకి గురవుతాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని ప్రభావం బాగుండాలి మీ జన్మజాతకంలో. అదేవిధంగా వాస్తుపరంగా కూడా పడమర దిశకి శని కారకుడు. మరి మీ ఇంట్లో శని యొక్క ప్రభావం వాస్తుపరంగా ఎలా సెట్ చేసుకోవాలి? ఇంట్లో ఏ గదిలోనైనా గుర్తుపెట్టుకోండి, మనకి 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇలా రకరకాలు ఉంటాయి. 5 బెడ్రూమ్స్ ఇల్లు కూడా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎప్పుడైనా సరే ప్రతి గదిలో కూడా పడమర గోడకి ఎక్కువగా బరువులు పెడుతుండండి. ప్రతి గదిలో అంటే మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంటాయి కదా. సూర్యుడు అస్తమించే దాన్ని పడమర అంటారు, అంటే వెస్ట్. మీ కబోర్డ్స్ ఇంట్లో చేయించుకోవడం కూడా వెస్ట్కి చేయించుకోండి. అప్పుడు ఏమవుద్ది, పాజిటివ్ సాటర్న్ ట్రిగర్ అవుతాడు. అలా కాకుండా ఉత్తరం గోడకు పెట్టుకోవడం, లేకపోతే తూర్పు గోడలకి ఎక్కువగా పెట్టేసుకుంటూ పడమర కనుక ఫ్రీగా వదిలేశారంటే అది అక్కడ ఎర్త్ ఎలిమెంట్ ఫామ్ అవ్వాల్సింది అవ్వదు. అర్థమైందా మీకు? అది అలాగే మరి పడమర గోడకు పెడుతున్నాం కదండి, ప్రతి గదిలోనే ఒక రంగు ఉంటుంది కదా కబోర్డ్స్ మీద. అంటే నైరుతి గది ఉందనుకోండి, ఉదాహరణకి మాస్టర్ బెడ్రూమ్, అక్కడ క్రీమ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ షీట్ ఉండాలి దానికి, ఏది మీరు పెట్టే కబోర్డ్స్కి. అలా కాదు మీరు వాయువ్య గదిలో పెడుతున్నారు, అప్పుడు వైట్ కలర్ ఉన్నా లైట్ బ్లూ ఉన్నా సరిపోతుంది. వైట్ ఈజ్ ద బెస్ట్ మీకు. ఉత్తరం గదిలో లేకపోతే ఉత్తరంలోనే ఈశాన్యంలోనో గది ఉంది, అక్కడ మళ్ళీ మీరు పడమర వేసుకున్నారు, అప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి. లేదంటే మాకు దక్షిణం వైపు ఒక గది ఉంది అన్నప్పుడు దక్షిణ గదికి అయితే మీరు బ్యాక్ అంటే వెస్ట్లో పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి టిల్ట్ అవుతుంటుంది. ఆ టిల్ట్ని బట్టి కూడా చూసుకోవాలి, అది రెడ్ కలర్ పెట్టుకోవాలా, ఎల్లో కలర్ పెట్టుకోవాలా, గ్రీన్ కలర్ పెట్టుకోవాలా అనేది టిల్ట్ని బట్టి వస్తుంది దక్షిణంలో కనుక. అదే ఆగ్నేయం అనుకోండి, మీ అందరికీ తెలుసు ఆగ్నేయంలో మనం వంట వండేటువంటి భాగం ముందుకి ఆగ్నేయ భాగంలో ఉంటే వంటగదిలో, వెనకాతలు ఎలాగో కబోర్డ్స్ పెట్టుకుంటారు. అంటే ఏంటి, ప్రతి గదిలో కూడా పడమర వైపు మీరు పెట్టేటువంటివి ఏవైతే ఈ పదార్థాలు ఉంటాయో అవి ఖచ్చితంగా మీకు సాటర్న్ రిలేటెడ్ సంబంధించినటువంటి నెగటివ్ ఇష్యూస్ రాకుండా చూసుకునేది. ఈ పడమరలో ఎక్కువ బరువులు పెట్టినప్పుడు, తూర్పులో కనుక ఎక్కువ బరువులు పెడుతున్నట్లయితే, హైట్ కట్టుకుంటున్నట్లయితే మీకు సాటర్న్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ప్రధానంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సాటర్న్ రిలేటెడ్గా ధనయోగాలు అనుకున్నాం, అంటే శనికి సంబంధించినటువంటి ధనయోగాల్లో ఇంకా ఏమేమి ఉంటాయి సెక్టార్స్ అంటే, మీ ధనాధిపతి కనుక శనికి సంబంధం కనుక కలిగి ఉన్నప్పుడు ఈ జాబ్స్ ఉంటాయి, జాబ్ కన్సల్టెన్సీస్ అని. లేనట్లయితే కొన్నిసార్లు లేబర్స్ని సప్లై చేస్తుంటారు మనకి రోడ్డు మీద మీద వాళ్ళకు కూడా. మరి అదేంటంటే ఈ వ్యక్తి ఏమో పెద్ద జాబ్ కన్సల్టెన్సీ సెంటర్ పెట్టుకుంటే ఏమో లేబర్ని సప్లై చేస్తూ ఒక్కో మనిషి మీద 100-200 కమిషన్ తీసుకుంటున్నాడంటే అది శని ఉండేటువంటి బలము.
ఇప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు రాసుల పరంగా కూడా తీసుకుంటే సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశి వారికి ఏలినాటి శని, మీనం వారికి, మేషం వారికి, 3 రాశుల వారికి ఏలినాటి శని ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మన వాస్తుపరంగా చెప్పినటువంటిది ఇంట్లో పడమర భాగంలో ఎక్కువ బరువులు పెట్టుకునేలా చూసుకోవాలి. రెండవది మీరు అంటే శారీరకం చూడండి, ఇప్పుడు మనం వేసుకునే వస్త్రాలు ఉంటాయి, లేకపోతే కొంతమంది ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసినప్పుడు స్నానం చేస్తూ ఉంటారు సాయంత్రం పూట. అలా మురికిగా ఉండకూడదు, మీరు వేసుకునే వస్త్రాలు మురికిగా ఉండకూడదు, మీ యొక్క ఒళ్ళు కూడా మురికిగా ఉండడం, బద్ధకంగా ఉండడం అసలు అలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నట్లయితే కూడా శని యొక్క ప్రభావం పెరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే గోవులకి కాస్త బెల్లం తినిపించడం, నువ్వుల నూనెను దానంగా ఇవ్వడం, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయి అనే నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.